హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను 76 కేజీస్ ఉన్నాను. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 64. చాలామంది నా ఫ్యామిలీలో కానీ నా ఫ్రెండ్స్ కానీ అడుగుతున్నారు స్టేటస్లో పెడితే ఎలా వెయిట్ లాస్ అయ్యావని. సో దానికోసం అందరికీ ఒకేసారి ఆన్సర్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. సో నేను ఫస్ట్ యాక్చువల్గా హీట్ వాటర్ అనేది అలవాటు చేసుకున్నాను. నేను కూడా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ చూశాను. బట్ మనం వాటిని ఒక ప్రాపర్గా మనం గైడ్ చేసుకుంటూ మనని ఫుడ్ని కంట్రోల్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది తప్పకుండా అవుతాము. సో చాలామంది కన్సీవ్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత చాలా చెబ్బిగా అయిపోతాము, ఎందుకంటే ఫుడ్ బాగా తీసుకుంటాము. సో దానివల్ల ఎక్కువగా లావుగా అయిపోతాము. సో అలాంటి వాళ్ళు మీరు ఈ టిప్స్ని పాటిస్తే కంపల్సరీ జస్ట్ 45 డేస్లో మీ వెయిట్ని మీరు తగ్గించుకోవచ్చు. అన్నీ మనము టిప్స్ వాడడం కన్నా జస్ట్ ఒక 5 సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం మెయింటైన్ చేస్తూ పోతే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. నేను ఎక్కువగా యూస్ చేసే టిప్ వచ్చేసి, నేను నాకు ఎక్కువ క్రేవింగ్స్ ఉన్నప్పుడు, ఫుడ్ తినాలి అనిపించినప్పుడు వెంటనే నేను 2 గ్లాస్ వాటర్ తాగుతాను. ఇది నా హ్యాబిట్గా మార్చుకున్నాను. ఫస్ట్లో చాలా ఇబ్బంది అయింది, బట్ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ తినాలి అనిపించినప్పుడు కంపల్సరీ 2 గ్లాస్ వాటర్ తాగుతాను. సో ఇదండి నా వెయిట్ లాస్ అవ్వడానికి సీక్రెట్. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, ఎక్కువగా వామ్ వాటర్ అనేది తీసుకోవాలి. చల్ల వాటర్ తీసుకోకుండా, లైక్ కూల్ వాటర్ తీసుకోకుండా, ఎక్కువ హెవీగా హాట్ వాటర్ కాకుండా వామ్ వాటర్ అనేది అలవాటు చేసుకోవాలి. ఇది కూడా మంచి హ్యాబిట్. అండ్ ఫుడ్ మనం తినే ప్లేట్ కూడా పెద్దగా కాకుండా చిన్న ప్లేట్లో తీసుకోవాలి. ఎందుకంటే మనం పెద్దగా ప్లేట్లో తీసుకున్నాం అనుకోండి, ఫుడ్ తినేది కూడా ఎక్కువగా అయిపోతుంది. సో అందుకని కొంచెం మన మైండ్ని మార్చుకోవడానికి తినేటప్పుడు చిన్న ప్లేట్లో తినండి. సో మీరు అలా తినడం వల్ల మీకు తినాలి అన్న ఆలోచన కూడా తగ్గిపోతుంది. సో ఇది మన మెంటల్గా ఫిక్స్ అవ్వడానికి ఈ టిప్ నేను యూజ్ చేస్తాను. అండ్ లెమన్ వాటర్ కూడా నేను తాగుతాను. లెమన్, హనీ అండ్ వామ్ వాటర్ తీసుకొని అన్నీ మిక్స్ చేసేసుకొని మనం డైలీ వన్స్ తాగితే సరిపోతుంది. అండ్ ఈ టిప్స్ అన్నీ పాటిస్తూనే మనం వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి. వాకింగ్ చేయకుండా ఉంటే మాత్రం ఈ రిజల్ట్ అనేది ఉండదు. హెవీగా మనం వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 50 స్టెప్స్ అలా వేస్తే సరిపోతుంది. అది ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైం, అది మీ టైం కన్వీనియన్స్ని బట్టి మీరు వాకింగ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి అనే దగ్గరే మనం ఒక 2 kgs వెయిట్ తగ్గిపోతాము. సో ఎందుకంటే నేను అలా ట్రై చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అంత ఈజీగా చెప్పేస్తున్నావేంటి అనుకోవచ్చు. నేను డెలివరీ అయిన తర్వాత 76 kgs ఉన్నాను. చాలా చెబ్బీగా ఉన్నా. బట్ ఇప్పుడు కిడ్స్కి ఏజ్ 7 years 5 years ఉన్నారు. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి, అంటే నా వెయిట్ని తగ్గించుకోవడం కూడా నాకు పెద్ద టాస్క్ లానే అనిపించింది. బట్ మనం ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటే కంపల్సరీ వెయిట్ లాస్ అయితే అవుతారు. మీరు టార్గెట్ పెట్టుకోవాలి, మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. జస్ట్ ఒక 5 టిప్స్ పాటించండి, వాకింగ్ కంపల్సరీ చేయండి, వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.